తెలంగాణ క్వశ్చన్ పేపర్లో 92 క్వశ్చన్ని డిస్కస్ చేసుకుందాము. క్వశ్చన్ వచ్చేసి ఏంటిది అంటే an example of incomplete protein అంటే తెలుగులో అసంపూర్ణ ప్రోటీన్కి ఉదాహరణ. ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారు? మిల్క్ ఇచ్చారు, జెలటిన్ ఇచ్చారు, మీట్ ఇచ్చారు అండ్ ఎగ్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయబోయే ముందు మనకి దేని మీద నాలెడ్జ్ ఉండాలి అంటే ప్రోటీన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ప్రోటీన్స్ మనకి తెలుసు. ప్రోటీన్స్ కనుక చూసినట్లయితే ఇవి మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అండ్ తర్వాత కనుక చూసినట్లయితే అమైనో యాసిడ్స్ కనుక చూసినట్లయితే ఈ వీటిల్ని మనం బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. అండ్ నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి అమైనో యాసిడ్స్ కనుక చూసినట్లయితే 3 రకాలు ఉంటాయి. ఓకే, ఏమేంటివి అవి? ఫస్ట్ వన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, సెకండ్ వన్ నాన్ ఎసెన్షియల్, అండ్ ఇంకొకటి కనుక చూసినట్లయితే మనం సెమీ ఎసెన్షియల్ అన్నమాట. ఓకే, అమైనో యాసిడ్స్ కనుక చూసినట్లయితే మనకి టోటల్ వచ్చేసి 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి. అందులో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వచ్చేసి 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అండ్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ వచ్చేసి 11. సెమీ ఎసెన్షియల్ కనుక చూసినట్లయితే 2 ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సిన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? ఇన్కంప్లీట్ ప్రోటీన్ ఏంటి అని ఇచ్చారు. ఓకే, ప్రోటీన్స్ కనుక చూసినట్లయితే 2 టైప్స్ ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి కంప్లీట్ ప్రోటీన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి కనుక చూసినట్లయితే ఇన్కంప్లీట్ ప్రోటీన్స్. ఇన్కంప్లీట్ ప్రోటీన్స్. అసలు కంప్లీట్ ప్రోటీన్స్ అంటే ఏంటి, ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇవి ప్రోటీన్స్. ఓకే, నెక్స్ట్ కంప్లీట్ ప్రోటీన్స్ అంటే ఏంటివంటే అన్ని 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అన్నీ కనుక ఉంటే దాన్ని మనం కంప్లీట్ ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అంటే ఏంటిది అంటే ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో ఏదైనా ఒక్కటి లేకపోయినా లేదా ఉన్న ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో ఏదైనా తక్కువ కానీ ఉంటే తక్కువ క్వాంటిటీలో కనుక ఉంటే దాన్ని మనం ఇన్కంప్లీట్ ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ మనం ఆన్సర్స్ చూద్దాము ఒకసారి. మనకి బేసిక్ ప్రోటీన్స్ అంటే ఏంటి, అమైనో యాసిడ్స్ అంటే ఏంటి, కంప్లీట్ అంటే ఏంటి, ఇన్కంప్లీట్ అంటే ఏంటి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి అంటే ఫస్ట్ మిల్క్ కనుక చూసినట్లయితే మిల్క్లో ఉండేటటువంటి ప్రోటీన్స్ కనుక చూసినట్లయితే కంప్లీట్ ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ జెలటిన్ కనుక చూసినట్లయితే జెలటిన్లో మనకి అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. బట్ ఒకటి ఏంటిది అని కనుక చూసినట్లయితే ట్రిప్టోఫాన్ అనేటటువంటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేది ఇందులో ఉండదు అనమాట. కాబట్టి యాబ్సెన్స్ ఆర్ ల్యాక్ ఏదైనా అవ్వచ్చు, తక్కువ ఉండొచ్చు, అసలు లేకుండా ఉండొచ్చు. ఏ యొక్క అమైనో యాసిడ్ అయినా సరే తక్కువ కానివ్వండి అసలు లేకుండా కానివ్వండి ఉంటే దాన్ని మనం ఇన్కంప్లీట్ ప్రోటీన్ కింద లెక్కేస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ కనుక చూసినట్లయితే మనకి జెలటిన్ ఒకటి కరెక్ట్గా ఉంది, మిల్క్ కనుక చూసినట్లయితే కాదు. అండ్ మీట్ కనుక చూసినట్లయితే మీట్లో కంప్లీట్ ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ ఎగ్ కూడా కనుక చూసినట్లయితే ఎగ్లో కూడా కంప్లీట్ ప్రోటీన్స్ ఉంటాయి. అండ్ మిల్క్ ప్రోటీన్స్, మీట్ ప్రోటీన్స్, ఎగ్ ప్రోటీన్స్ వీటి యొక్క బయోలాజికల్ వాల్యూ కూడా హై బయోలాజికల్ వాల్యూ అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఏంటిది మిగిలిన ఆప్షన్స్ అన్ని పోను. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది అంటే జెలటిన్ ఈజ్ అన్ ఇన్కంప్లీట్ ప్రోటీన్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.